వచ్చేసి ఖతార్లో అల్కూర్లో డ్యూటీ పట్టాలన్నమాట. అంటే వారం నుంచి అయితే చేస్తున్నాం. కాకపోతే మీకు ఎలా ఉంటుంది ఏంటో మేము వెళ్ళే దారి మాకు ఇక్కడ నుంచి ఇంచుమించు 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో అది మీకు చూపించాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అందరూ తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మా ఫ్రెండ్స్ని అయితే మీకు పరిచయం చేయాలనుకున్నాను. ఇదే మా కంపెనీ టీము. వీడు వచ్చేసి గుండోడు ముద్ద. హలో, హౌ ఆర్ యు మై ఫ్రెండ్? వట్టుడు శ్రీలంక ముట్ట. దిస్ మై ఫ్రెండ్ జమాల్. आपका नाम क्या है? रकीब इस्लाम. रकीब देखा करते को సో చూడండి ఎలా ఉందో రోడ్డు. ఇది వచ్చేసి గడ్డి పెంచుతున్నారు అన్నమాట గొర్రెలకి. అలా మనకైతే ఎక్కడ పడితే అక్కడ గడ్డి అన్నది మొలుగుతుంది. ఇక్కడ గడ్డి అన్నది అసలు అన్నది తెలియదు. అలా వాటర్ పెట్టి పెంచి గొర్రెలకి గడ్డ పోసి అమ్ముతూ ఉంటారు. ఏరియా అనేది నేను ఉండేది ఏరియా అనేసి అంటారు. సో ఇది కంపెనీలో పనిచేసే వాళ్ళు అకామిడేషన్ ఇది వరకు ఉండేవారు. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎవరు ఉండలేదు. ఇది వచ్చేసి ఇదంతా మట్టి మాట. ఇది మనకి ఖతార్లో మెట్రో ట్రైన్ ఉంటుంది కదా, మెట్రో ట్రైన్ అంటే 100 గ్రౌండ్ నుంచి అయితే ఉంటుంది. దాని నుంచి తీసిన మట్టి అంతా ఇక్కడికి వచ్చి స్టోర్ చేసేది. మళ్ళీ దీన్ని రీయూజ్ అయితే చేస్తారన్నమాట. మళ్ళీ కన్స్ట్రక్షన్లో ఎక్కడైనా అవసరం అయినప్పుడు రోడ్లకు కానీ దానికి కానీ మళ్ళీ రీయూజ్ అయితే చేస్తారు. ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం మట్టి. చూడండి ఇక్కడ మనకి ఖతార్లో నేల వచ్చేసి మనకి రాయి టైప్ ఉంటుంది అన్నమాట. రాయి టైప్ అంటే మనకి శుద్ధ టైప్ కానీ ఆ టైప్ అయితే ఉంటుంది. మనకులాగా నల్ల మట్టి అయితే ఉండదు. దానివల్ల ఇక్కడ గడ్డి అన్నది మొలవడం అన్నది చాలా తక్కువ. సో ఈ ట్యాంకర్ వచ్చేసి మనకి టాయిలెట్స్ ఉంటాయి కదా, టాయిలెట్స్ సంబంధించిన ట్యాంకర్ అన్నమాట. ట్యాంకర్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా మన ముందు గ్రీన్గా ఉంది, అక్కడ ప్లాంట్ ఉంటుంది. ఆ ప్లాంట్తో ట్యాంక్ జస్ట్ అంతా తీసుకెళ్ళి మనకి రీయూజ్ చేసి మళ్ళీ ఆ వాటర్ని ఇక్కడ ఖతార్లో రోడ్కి గార్డెన్కి వాటికి యూజ్ చేయడానికి అలా రీయూజ్ అయితే చేస్తారో చూడండి. ఇదేమాట అది ప్లాంట్. లారీ వస్తుంది చూడండి, అదేమాట ప్లాంట్. ఇది మనకి ఇక్కడ మమ్మల్ని సంబంధించినంత తీసుకొచ్చి ఇక్కడ రీయూజ్ అయితే చేసి అలా మళ్ళీ మొక్కలకి వాటికి మెడిసిన్ కింద అయితే యూజ్ చేస్తారన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే ఇక్కడ ట్యాంకర్లో పోస్తారు రీయూజ్ చేసిన వాటర్. ఇప్పుడైతే అల్కూర్ వెళ్తాం. మనం వెళ్ళి బోట్ అయితే అది దుకాన్ రోడ్ అంటారు అన్నమాట దీన్ని. ఇది డైరెక్ట్ మనకి అల్కూర్ నుంచి ఇంకా ఖతార్ లాస్ట్ బోర్డర్ దాకా అయితే వెళ్ళిపోవచ్చు ఈ రోడ్ ఇచ్చుకుని. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. 6 వే లైన్ చూడండి. సూర్యుడు అయితే మొహమే కొడుతున్నాడు ఫుల్గా సూర్యుడు. ఇక్కడ టైం వచ్చేసి 5:30 అవుతున్నా. చూడండి టైం వచ్చేసి 5:30 అయినా ఎండ మట్టికి రవ్వ కొట్టేస్తుంది, అది మామూలుగా లేదు. ఇప్పుడైతే పెద్ద హైవే కదా వచ్చాము. మా వాళ్ళు గంటసేపు అయితే స్లీప్ వేసుకుంటారు. 8-9 అయితే కొంచెం అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే పైలట్, నేను కో పైలట్. ఆడేమన్నా తేడా ఉంటే నేను చూస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఇది మామూలు హైవే కాదు, 6 వే హైవే. ఇక్కడ స్పీడ్ వచ్చేసి మినిమమ్ 120. 100 కూడా ఎక్కువగా ఉంటారు. కాకపోతే కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాలు చూసుకుంటా ఆ కెమెరాలు వచ్చిన కాడ కొంచెం స్లోగా వెళ్ళి చేసుకోవాలి. లేదంటే మనకి ఫైన్ పడిందంటే 5,000 రియల్ పడుతుంది. మన ఇండియా డబ్బులు కొంచెం లక్ష రూపాయలు ఉంటాయి. ఆ కెమెరా కూడా మీకు చూపిస్తాను వెళ్ళి దారిలో. అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లేకపోతే నాకు కూడా పడుతుంది ఫైన్. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఓకేనా. సో మీకు కెమెరాలు ఉంటాయని చెప్పాను కదా, అయ్యమాట స్పీడ్ లిమిట్ కెమెరాలు. అవి నల్లగా ఉన్నాయి చూసారా, కనిపిస్తున్నాయి కదా, ఇవి మాట. ఇవి కొట్టిందంటే కనుక మనకు ఖచ్చితంగా ఖతార్ రియాలు 10,000 అయితే వేస్తారు. మన ఇండియా డబ్బులు లక్ష రూపాయలు. ఇంకంటే ఖతార్ కపిల్ మంచివాడు అయితే మనకు కొంచెం కట్ చేసి ఇచ్చేస్తాడు, లేదంటే మన సాలరీ కట్ అయిపోతుంది. అర్థమైందా? దానివల్ల ఇక్కడ డ్రైవర్లు ఎవరు ఉన్నా చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేసుకొని చూసి ఆ కెమెరా దగ్గరికి వచ్చేసరికి కొంచెం స్లో అయ్యి వెళ్తారు. మనకి కెమెరా అనుకుంటామాట మినిమం దాని లిమిట్ 120 స్పీడ్ మాట. ఈ రోడ్లో 200 కూడా వెళ్ళిపోతారు వాళ్ళు, మన లిమిట్లో మన వెళ్ళదు. సో ఇక్కడ మన వెళ్ళేదారిలో మనకి చాలా ఫ్యాక్టరీస్, ఫార్మ్స్, ఇంకా మళ్ళీ నర్సరీస్, ఖర్జూరం తోటలు అంటారు కదా, అవి చాలా కనిపిస్తాయి. మీకు వెళ్ళే దారిలో చూపిస్తాను. మీరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా అయితే ఉంటాయి చూసారు కదా. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే బ్రిడ్జ్కి సంబంధించి అసలు నెక్స్ట్ లెవెల్ అయితే అనుకోవచ్చు. ఎందుకంటే అంత బాగుంటాయి రోడ్లు ఇక్కడ. మనకి కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా. సో 6 అయితే అయింది, లైట్లు అయితే స్టార్ట్ అయినాయి. హైవేలు కలవా ఉంది, ఇంకా ఎండ అయితే అలా ఉంది చూసారు కదా. చెప్తా ఉన్నాడు సూర్యుడు, అది వస్తున్నాడు.
ఇక్కడ నా పక్కన వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఖతర్లో హై వోల్టేజ్ కరెంట్ మాట. అది మనకి వక్రా నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి అక్కడ వక్రలో పెద్ద ప్లాంట్ అయితే ఉంది, కరెంట్ ప్లాంట్. అక్కడ నుంచి ఇలాగ రోజు అయితే అవుతుందన్నమాట. ఇంచుమించు చాలా దూరం అయితే ఉంటుంది. ఇంకా ఖతర్ ఎక్కడ ఉందో లాస్ట్ బార్డర్ అక్కడ అయితే వెళ్తామట ఈ కరెంట్ వైర్లు. అంత పకడ్బందీగా అయితే ఇక్కడ చాలా పకడ్బందీగా అయితే ఉంటుంది. సెక్యూరిటీ పరంగా కానీ సేఫ్టీ పరంగా కానీ చాలా పకడ్బందీగా అయితే ఉంటుంది. మనకి నైట్ అవి చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా రౌండ్గా, అవి వచ్చేసి ఏంటంటే నైట్ ఏమన్నా హెలికాప్టర్లు కానీ అట్లా కూడా కొంచెం గైడెన్స్ ఇవ్వడానికి అవి లైట్ వెలుగుతూ ఉంటాయన్నమాట. సో వాటి దగ్గరికి హెలికాప్టర్ కానీ అవి కానీ రావడానికి అవకాశం చాలా తక్కువ. సో అది మన ఇల్లు ఏరియా అల్కోర్ పట్ట. మనకి ఎప్పటి నుంచి ఇంకా 60 కిలోమీటర్ అయితే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఖత్తరే చిన్న దేశం అనుకుంటే మళ్ళీ చాలా మటుకు మైదానం కిందనే చాలా ఖాళీగా ఉంటుంది అన్నమాట ఖత్తర్. అంటే ఈ సైడ్ ఇంకా ఎటువంటి డెవలప్ అయితే అవ్వలేదు, చాలా ఖాళీగానే అయితే ఉంది. ఎడారిలాగా ఎడారి ప్రాంతం కాబట్టి ఇది వచ్చేసి డైరెక్ట్గా మనకి అల్సమాన్ రోడ్డు కూడా కలుస్తుంది. ఇప్పుడు మన అయితే ఇది దుకాన్ రోడ్డు కూడా కలుస్తుంది. కానీ దుకాన్ రోడ్డు కూడా వెళ్ళచ్చు. సో అది కనిపించింది మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి స్టేడియం అన్నమాట. ఆ స్టేడియం పేరేంటి అన్నది నాకు మర్చిపోయాను. మహమ్మద్ బిన్ అలీ స్టేడియం అన్నమాట. సో ఇది కనిపించే బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఈ బ్రిడ్జ్ పట్టుకొని మనం వెళ్ళామంటే డైరెక్ట్ రైన్ వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ ఇంకా రైన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది నుంచి అలా మాలక్ ఖత్తర్ నుంచి అలా రైన్ వెళ్ళిపోవచ్చు. చూడండి కనిపించేది వచ్చేసి నర్సరీ ఏంటంటే నాకు అయితే అర్థం ఉంటుంది. అంటే అదే కాయగూరలు అలాంటివి అన్న పండిస్తారు కదా, ఆ టైప్ అంటే చూస్తున్నారా కనబడుతుంది కదా, పచ్చిగా గ్రీన్గా కాయగూరలు అని పండిస్తున్నారు. అరవీకి ఏమంటారంటే దీన్ని మదర అని అంటారు అన్నమాట. అంటే గొర్రెలు పెంచేవాళ్ళు, అంటే తోటలో పెంచేవాళ్ళు అందరూ ఇలాంటి వాళ్ళు అందరూ ఇందులోనే పనిచేస్తారు అన్నమాట. చూసారు కదా సెట్లు కనిపిస్తుంది కదా, అందులోనే గొర్రెలు గట్ట ఉండే అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇక్కడ గడ్డి అయితే ఈ విధంగా అయితే తీసుకునేళ్ళు అయితే అమ్ముతారు. మనకైతే ఎక్కడ పడితే అక్కడ గడ్డి అన్నది మొలుస్తుంది. వీళ్ళకైతే ఇక్కడ సెపరేట్గా అయితే పెంచి మనకి అలాగా కట్టలు కట్టి అలాగైతే అమ్ముతారు అన్నమాట. ఈ విధంగా అయితే పాపం వాటికి ప్రెస్ కట్టి దొరకడం అనేది చాలా అదృష్టం గొర్రెలకి. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కారులో గడ్డి అని చెప్పాను కదా, అది పడిపోతుందని మేము అనుకుంటూనే ఉన్నాం. అలాగని ఆ కారులోంచి ఆ గడ్డి బాక్స్ టైప్ అన్నది పడిపోవడం జరిగింది. అది మెయిన్ రోడ్డు మీద పడిపోవడం జరిగింది. అలా ఉండటం వల్ల చాలా డేంజర్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఖత్తర్ వాళ్ళు చాలా స్పీడ్గా అయితే వస్తారు. దాన్ని తొక్కడం వల్ల వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం ఇంక మా డ్రైవర్ని పక్కన ఆపమని నేను వెళ్ళి దాన్ని పక్కగా అయితే తీసుకెళ్ళాను. ఇంకా అది చాలా బరువుగా ఉందని మా ఫ్రెండ్స్ని అయితే రమ్మని సాయం అయితే చేయమన్నాను. సో అది మెయిన్ రోడ్డు వల్ల మనకి ఇక్కడ పెద్ద రెస్ట్ లేదు కాబట్టి మనకి కార్లు అన్నీ తక్కువ వస్తాయి. దానివల్ల మనకి ఏ ఇబ్బంది లేకుండా అయితే నేనైతే పక్కకి అయితే తీసాను. లేకపోతే చాలా ఇబ్బంది ఇక్కడ. ఎందుకంటే కార్లు చాలా స్పీడ్గా వస్తాం వల్ల దానివల్ల ఎవరైనా మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల మనకి చేసినంత సాయం మనం చేయాలి, మనం చేయగలిగితే. అదే నేను చేశాను. సో మీరు చెప్పాను కదా కెమెరాలో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇది అయితే 120 స్పీడ్ ఏ కెమెరాలు అనమాట. మనకి ఇంచుమించు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఖచ్చితంగా అయితే ఈ కెమెరాలు అయితే ఉంటాయి. దాన్ని చూసుకుని కెమెరా వచ్చి ఇక్కడ కొంచెం స్లో తీసుకుని అయితే వెళ్ళాలి. సో ఇవి వచ్చేసి ఏంటంటే అపార్ట్మెంట్లో కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి మనకి పెద్ద పెద్ద కంపెనీల్లో అకామిడేషన్ అనమాట. లేబర్ కోడ్ అనేసి మనకి లేబర్ స్టే చేయడానికి ఉండే అపార్ట్మెంట్ అనమాట. మనకి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇలాంటి చోట్ల తీసుకొచ్చి అవుట్స్కట్స్లో పెడతారు జనాల్ని. చూస్తున్నారు కదా ఈ పక్కన కూడా ఉన్నాయి. ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు అలాంటి వాళ్ళందరినీ ఎక్కువ జనం ఉంటారు కాబట్టి స్టాఫ్ వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడతారు అనమాట. ఈ కంపెనీ బస్సెస్ అనమాట. అవి ఆ కంపెనీ బస్సు మీద డ్యూటీకి వెళ్ళి రావడం జరుగుతుంది అనమాట. వాళ్ళు వచ్చేసి మన ఎక్స్టెన్షన్ వైర్లకి వెళ్ళి కదా అటు నుంచి ఇక్కడ దాకా వచ్చినాయి అయితే ఇక్కడికైతే ఆగినాయి. సో ఇదో స్టేషన్ అనమాట చిన్నదే. మళ్ళీ ఇక్కడ నుంచి చివరిగా అయితే వెళ్ళి చూడడానికి కనిపిస్తున్నాయా ఈ వీడియోలో. చాలా దూరం అయితే ఉన్నాయి.
అనమాట. ఇది ఒక చిన్న స్టేషన్, కరెంట్ స్టేషన్. ఇది వచ్చి చూసారు కదా, ఇది వచ్చేసి ఇది కూడా ఖర్జూరం తోట అన్నమాట. ఈ విధంగా అయితే ఇక్కడ ఖర్జూరం తోటలు అయితే ఉంటాయి ఖత్తర్లో. మనకి చాలా చోట్ల అయితే ఉంటాయి, అందులో ఇది ఒకటి అన్నమాట. మనకి చాలా ఖర్జూరం అన్నది ఇక్కడ ఎక్కువ ఫేమస్ కాబట్టి ఖత్తర్ అన్నది గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఇక్కడ ఖర్జూరం గట్ట ఎక్కువ అయితే పండిస్తారు. దానికి సంబంధించిన తోట అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇంకా నగరాలు ఉందో తెలియదు కానీ చాలా పెద్దగా ఉంది. మీకు వీడియోలో చూడడానికి చిన్నగా కనిపించవచ్చు, డైరెక్ట్ చూస్తే కనుక చాలా పెద్దగా ఉందన్నమాట. చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా చాలా ఉంది. ఇక్కడ కూడా చాలామంది మనకి తెలుగు వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు చాలామంది అయితే పనిచేస్తారు మొక్కలు నీళ్ళు పెట్టడానికి, వాటికి ఖర్జూరం సంబంధించి. మీకు కూడా తెలిసి ఉంటుంది, మీ ఊళ్ళో కూడా ఎవరు అటువంటి పనికి కూడా వెళ్ళే ఉంటారు కదా. చూసారా ఎంత పెద్ద తీసుకొచ్చి వస్తూనే ఉంది. ఇక్కడికి అయితే ఎండ అయింది. సో మనం వచ్చేసి ఎగ్జిట్ 20 తీసుకుంటే ముసలాలి మొహమ్మద్ అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనం రైట్ తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా ముసలాలి మొహమ్మద్ అయితే వెళ్ళిపోవచ్చు ఈ రోడ్ నుంచి. మనం ఉండి ఈ రోడ్ ఏంటంటే మనకి ఖత్తర్కి సెంటర్ రోడ్ అన్నమాట ఇది. దీని ద్వారా మనం సుమల్ రోడ్కి, అలాగే లూసెల్, సౌత్ లూసెల్ కూడా వెళ్ళచ్చు. దానికి సంబంధించిన రోడ్ అన్నమాట. ఇది మెయిన్ రోడ్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే కంటైనర్ అనుకోవచ్చు మీరు. కంటైనర్ అయితే కాదు, ఇది వచ్చేసి ఒక హౌస్ అన్నమాట. హౌస్ మనకి ఇక్కడ ఏంటంటే ఇలా జంగల్కి అలాగే వెళ్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఖత్తర్ వాళ్ళు కానీ మనకి స్టే చేయడానికి ఇప్పుడు ఇటువంటి హౌస్ని తీసుకెళ్ళి కావాల్సిన ప్లేస్లో అయితే పెట్టించుకుంటారు. పెట్టించుకుని అక్కడ కొన్ని రోజులు అయితే స్టే చేసి ఎంజాయ్ చేసి అయితే వస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా కొంచెం మైండ్ ఫ్రీ అవ్వడానికి అయితే ఆ విధంగా అయితే పెట్టించుకుంటారు. దానికోసం అయితే తీసుకెళ్తున్నారు అనమాట కంటైనర్ మీద. చూసారు కదా ఏసీ కూడా దానికి ఉంది, వెనకాల ఒకటి ఎదురు ఒకటి. చూసారు కదా ఇక్కడ కూడా ఒకటి ఉంది. మొత్తం 3 లారీలు అయితే వెళ్తున్నాయి హౌస్ని అయితే తీసుకుని. మరి తెలిసి సుమాల్ రోడ్డు, సుమాల్లో ఎక్కడికి వెళ్తున్నాయి అనుకుంటా. అక్కడ పెడతారు మరి ఇది ఒకటి చూస్తున్నట్టయితే అక్కడ ఒకటి చూస్తున్నారా. తెలియదు కానీ చాలా పెద్దది. చూస్తున్నారా ఏ విధంగా ఉంది. మొత్తం ఖర్జూరం తోటలే ఖత్తర్లో ఫేమస్. డైరెక్ట్ అల్కోర్ మనకి ఒక 20 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట. మీకు అయితే లేదు, దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎలా ఉంది ఖత్తర్లో ఖాళీ ఏ విధంగా అయితే ఉంటుంది. మూన్ ప్లాంట్ మీద ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగా అయితే ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి ఇదేమాట. ఇది పెద్ద హైవే. ఇది చెప్పాను కదా మీకు స్టార్టింగ్ వీడియోలో, ఇదేమాట సుమాల్ రోడ్ అంటారు అన్నమాట దీన్ని. ఇది కూడా పెద్ద హైవే. ఇది లాస్ట్ దాకా ఖత్తర్ ఎక్కడ దాకా బోర్డర్ దగ్గర అయితే వెళ్తుంది ఈ రోడ్డు. సో చూసారా ఏ విధంగా అయితే ఉందో పెద్ద రోడ్ మాట. ఇది పెద్ద హైవే. ఇది మాట సుమాల్ రోడ్ అంటారు మాట దీన్ని. ఇది డైరెక్ట్ లాస్ట్ ఖత్తర్ ఎక్కడ దాకా ఉందో ఆ లాస్ట్ బోర్డర్ దగ్గర అయితే ఈ రోడ్ అయితే తీసుకెళ్తాం. ఇంకా మన అల్కోర్ దగ్గరికి అయితే ఉన్నాము. ఇది వచ్చేసి ఒక నర్సరీ అన్నమాట. మనకి వెజిటేబుల్స్ అవన్నీ చాలా మటుకు ఇక్కడ పండిస్తారు. చూస్తున్నారు కదా, అలాగే మనకి గోడ అడ్డం ఉండడం వల్ల కనిపించట్లేదు. చాలా పెద్ద నర్సరీ అల్కోర్ దగ్గర.
అయితే కనిపించట్లేదు సరిగ్గా. ఇది కూడా చాలా పెద్దది, చూసారు కదా ఎంత దూరం ఉందో. సో మీకు కనిపిస్తుంది కదా వచ్చేసి అది అల్బైట్ స్టేడియం అన్నమాట. మనం వెళ్ళేది మన వర్క్ వచ్చేసి దాని వెనకాలే, దాని దగ్గరికి అయితే వెళ్తాం. ఇప్పుడు మనం పనిచేసేది అక్కడేమాట. దీన్ని అల్బైట్ స్టేడియం అంటారు. సో ఇదేమాట అల్బైట్ స్టేడియం అంటారన్నమాట. అది అల్కూరులో ఉందన్నమాట. ఇది చాలా పెద్దది. మనకి లూసెల్లో స్టేడియం తర్వాత ఇదే అతి పెద్దది అనమాట. లూసెల్లో మనకి 80,000 సీటింగ్ కెపాసిటీ ఉంటే ఇది 60,000 సీట్ కెపాసిటీ ఉంటుంది అనమాట. రెండో అతి పెద్దది అనమాట ఇది. మనకి ఇది ఇండోర్ అవుట్డోర్ కూడా క్లోజ్ అయితే అవుతుంది. పైన వర్షం వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఉండడానికి ఏం లేకుండా మీకు 22లో ఫీఫా వరల్డ్ కప్ అయితే ఖతర్లో జరిగింది కదా, మీకు చాలా మంది తెలిసి ఉంటుంది. అలాగే ఇక్కడే చాలా మ్యాచెస్ అయితే జరిగింది. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. 3 మంకీ. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి సో వీడియో మీకు నచ్చింది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో కూడా నేను దాని కారణం ఏంటంటే, సో నేను పని చేసి మీకు ఎందుకు చూపించకూడదు. అలాగే చాలామంది అయితే నన్ను అడుగుతున్నారన్నమాట, మాకు ఏం పని చేస్తాను